ఈ వీడియోలో మీరు చూస్తున్న కోడిపిల్ల మామూలు కోడిపిల్ల కాదు. ఎందుకంటే సైంటిస్టులు ఒక ఆర్టిఫిషియల్ ఎగ్ నుంచి ఈ కోడిపిల్లని పుట్టించారు. కోడిపిల్లని ఆర్టిఫిషియల్ ఎగ్ నుంచి. జురాసిక్ పార్క్ సినిమా రియల్ లైఫ్‌లోకి రాబోతుందన్నమాట అయితే. వూలీ మ్యామూత్ లాంటి జంతువులను మళ్ళీ బ్రతికించాలని ప్లాన్ చేస్తున్న కొలోసల్ బయోసైన్సెస్ అనే కంపెనీ సైంటిస్టులు ఈ మైండ్ బ్లోయింగ్ క్రియేషన్ చేశారు. ఇది ఒక పూర్తి ఆర్టిఫిషియల్ ఎగ్. అంటే కృత్రిమ గుడ్డుని సక్సెస్‌ఫుల్‌గా తయారు చేసి దాని నుంచి లైవ్ చికెన్‌ని హ్యాచ్ చేశారు. ఇంతవరకు హిస్టరీలో ఎవరూ చేయని విధంగా ఒక షెల్లెస్ ఇంక్యుబేషన్ సిస్టమ్‌ని వీళ్ళు డిజైన్ చేశారు. దీనికోసం 3D ప్రింటర్ ఔటర్ షెల్‌ని కూడా వాడారు. ఇది లోపల ఉండే యాంబ్రియోకి పక్కా ప్రొటెక్షన్ ఇస్తది. దీని లోపల ఒక ప్రత్యేకమైన సిలికాన్ బేస్డ్ మెంబ్రాన్స్ కూడా ఉంటదంట. ఇది బయట అట్మాస్ఫియర్ నుంచి ఆక్సిజన్‌ని గుడ్డు లోపలికి పంపించేలా చేస్తది. ప్రీవియస్‌గా కూడా ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ చేసినప్పుడు ప్యూర్ ఆక్సిజన్ వాడడం వల్ల డీఎన్ఏ దెబ్బతినేది. కానీ ఈ కొత్త టెక్నాలజీతో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. పైగా ఈ ఎగ్ పైన ఒక చిన్న విండో ఉంటది. దాని ద్వారా లోపల యాంబ్రియో డెవలప్‌మెంట్‌ని లైవ్‌లో చూడొచ్చు. సో కోడిగుడ్డు లోపల ఉండే కాంటెంట్‌ని ఆర్టిఫిషియల్ గుడ్డులోకి మార్చి 18 రోజులు ఇంక్యుబేట్ చేయగా హెల్తీ పిల్ల ఇలా బయటకొచ్చింది. సో అంతరించిపోయిన జీవులను మళ్ళీ పుట్టించాలంటే కేవలం ల్యాబ్‌లో డీఎన్ఏ బ్లూ ప్రింట్ రెడీ చేస్తే సరిపోదు. వాటిని పెంచడానికి ఒక సరైన ప్లాట్‌ఫామ్ అండ్ ఆర్టిఫిషియల్ ఓమ్ కూడా కావాలి. అండ్ 500 ఏళ్ల క్రితం న్యూజిలాండ్‌లో అంతరించిపోయిన 11 అడుగుల పొడవుండే జైన్ మోవా అనే పక్షిని తిరిగి తీసుకురావడానికి ఈ ఆర్టిఫిషియల్ ఎగ్ ఒక అద్భుతమైన ఫౌండేషన్ కాబోతుంది. సో రాబోయే రోజుల్లో ఇది ఎన్నో రకాల ఎండేంజర్డ్ బర్డ్ స్పీసెస్‌ని కాపాడడానికి కూడా ఉపయోగపడుద్ది. Hey intelligent minds, please do like and subscribe.